ఇంగ్లాండ్‌తో సవాలుకు ఓవైపు భారత్ రెడీ అవుతోంది. మరోవైపు రోహిత్ శర్మ గురించి చర్చ జరుగుతూనే ఉంది. హిట్‌మ్యాన్ లేని లోటు జట్టులో ఖచ్చితంగా ఉంటుందని కొందరు మాజీలు అంటున్నారు. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ తనదైన ముద్ర వేశాడని గుర్తు చేస్తున్నారు. ఇదే టైంలో ఇంగ్లాండ్‌కు రోహిత్ వెళ్లకపోవడమే మంచిదన్నట్టుగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ఇంగ్లాండ్‌లో ఈసారి సిరీస్ ఆడి ఉంటే యావరేజ్ 40-30కి పడిపోయేదన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రోహిత్ అంటే వైట్ బాల్ ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే కాదు, టెస్టుల్లోనూ ఇంపాక్ట్ చూపించాడంటున్నారు. కొన్ని గణాంకాలను తెరపైకి తీసుకొచ్చారు. టెస్టుల్లో ఓపెనర్గా సాధించిన ఘనతలను గుర్తు చేస్తున్నారు. నిజానికి వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఒకే ఒక్కడు రోహిత్. టెస్టుల్లో కూడా కొన్ని అదిరిపోయే ఘనతలను అందుకున్నాడు. లాంగ్ ఫార్మాట్లోనూ మ్యాచ్ విన్నర్గా పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ 12 సెంచరీలు సాధించాడు. అయితే రోహిత్ సెంచరీ సాధించిన ప్రతి మ్యాచ్లోనూ భారత జట్టు గెలిచింది. ఒకప్పుడు రోహిత్ మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ పొందాడు. ఓపెనర్‌గా తన ఖాతాలో 9 శతకాలు వేసుకున్నాడు. 2019 అక్టోబర్ నుంచి హిట్‌మ్యాన్ కంటే మరే ఓపెనరు 9 శతకాలు సాధించలేదు. ఇదే కాల వ్యవధిలో నలుగురు మాత్రమే రోహిత్ కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్స్‌లో హిట్‌మ్యాన్ బరిలోకి దిగాడు. 3 సైకిల్స్‌లో కలిపి 2716 పరుగులు చేశాడు. భారత్ టెస్టు జట్టు తరఫునే ఇవే అత్యధిక పరుగులు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్స్‌లో రోహిత్ శర్మ 41.15 యావరేజ్‌తో పరుగులు సాధించాడు. భారత ప్లేయర్లలో ఇదే సెకండ్ బెస్ట్. భారత్ గెలిచిన మ్యాచ్ల్లో హిట్‌మ్యాన్ 69.4% పరుగులు సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఎక్కువ సిక్స్‌లు కొట్టిన ప్లేయర్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. టెస్ట్ కెరీర్‌లో హిట్‌మ్యాన్ 88 సిక్సర్లు కొట్టాడు. 90 సిక్స్‌లు కొట్టిన సెహ్వాగ్ తర్వాతి స్థానం హిట్‌మ్యాన్‌దే. 6 ఏళ్ల క్రితం ఒకే మ్యాచ్‌లో రోహిత్ 13 సిక్సర్లు బాదాడు. ఒక మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గాను రికార్డుల్లో ఉన్నాడు. అరంగేట్ర టెస్ట్‌లోనే 2 సెంచరీలు సాధించాడు. 2021 ఫిబ్రవరి నుంచి 2023 జూలై మధ్య హిట్‌మ్యాన్ 94.36 బంతులకు ఒకసారి అవుటయ్యాడు. వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో 50.04 యావరేజ్‌తో పరుగులు చేశాడు. ఇండియాలో హిట్‌మ్యాన్ 10 సెంచరీలు సాధించాడు. స్వదేశంలో భారత్ వరుసగా గెలిచిన 18 సిరీసుల్లోనే ఈ సెంచరీలు నమోదయ్యాయి. మొత్తంగా ఈ గణాంకాలను ఉదాహరణగా చూపిస్తూ సంజయ్ మంజ్రేకర్‌ను అభిమానులు ఆడుకుంటున్నారు. టెస్టుల్లోనూ హిట్‌మ్యాన్ తోపని చెబుతున్నారు. ఇంగ్లండ్‌కు వెళితే రోహిత్ యావరేజ్ తగ్గేదని చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసేవాడేమో అని కూడా అభిప్రాయపడుతున్నారు.